హరహర మహాదేవ. హోమ విశిష్టత. మనం హోమం వలన ప్రకృతిలోని మలినములను, మనసులోని మలినములను, అంటురోగములను ప్రకృతి సహజంగా తొలగించే విధానమే హోమం లేక యజ్ఞం. ఆకలి తీరటం కోసం ఏడుస్తాం, అది జననం. ఆయువు తీరాక ఏడుస్తాం, అది మరణం. ఈ రెండింటి మధ్యలో ఎవరిని ఏడిపించకుండా అందరి మేలు కోసం చేసేదే ఈ దైవ కార్యమైనటువంటి హోమం, యజ్ఞం. అటువంటి హోమాలు ఆరాధ్య భక్తులందరూ కూడా ఈ రుద్రహోమం చేయకపోయినా చూసినా కానీ అత్యంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. హోమం అంటే హోరెత్తించేటటువంటి మంత్రాలతో, నియమనిష్టలతో చేసేటటువంటిది హోమం. ఏదైనా ఒక విశిష్టమైనటువంటి సనాతన హిందూ ధర్మం ఈ హోమం, యజ్ఞం ఆచరించేది. సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ కనపడినట్లుగా, వచ్చినట్లుగా అనువైనటువంటి ప్రదేశంలో చేయవలెను ఈ హోమం. ప్రకృతిలో మూలికలు, దాని నుండి వచ్చేటటువంటి ధూపం, అన్ని సమిధలు అగ్నిలో కాలినటువంటి మిశ్రమ ధూపం ప్రకృతిలో కలిసి హానికరమైనటువంటి క్రిములను నశింపజేసి దైవానుగ్రహమునకు ఆ అవకాశమునిచ్చును. మనం ప్రకృతిలో జీవనానికి ఉపయోగపడుతుంది. మనిషి సమాజంలో సూదిలాగా బతకాలి కానీ కత్తెరలాగా కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని మాత్రం విడదీయటమే. అందరినీ మనకు తెలిసిన ధర్మంతో రక్షించడమే. అదే మనకి సనాతన హిందూ ధర్మం. మన భారతదేశంలో పురాణ కాలం నుండి వివిధ రకములైనటువంటి హోమశాంతులు కలవు. లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, రుద్రహోమం, చండీ హోమం, పూర్ణాహుతి హోమం ప్రస్తుత కాలంలో అందరూ ఎక్కువగా ఆచరిస్తున్నటువంటివి ఇవి. వెనకటి కాలంలో అశ్వమేధ యాగం చేసేవారు. ప్రజాదరణ కోసం ఒక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా ఈ యాగాన్ని చేశారు. ఈ యాగం వల్ల దేశంలో ప్రజలు మద్దతు, సత్సంకల్పంతో ఆచరించి శాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో పౌరాణిక పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా కొన్ని యాగాలు చేసి అఖండ మెజారిటీతో తెలుగు రాష్ట్రాన్ని కైవసం చేసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉపయోగించి ఉత్తమ ఫలితం సాధించిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఈ హంగు ఆర్భాటం చేసేవారు. యజ్ఞయాగాలు, వేదాలు మంత్రసహితంగా జరుగుతుంది. మనసులోని కొన్ని గూడు కట్టుకున్నటువంటి ఒత్తిడిలు తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. దైవం తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. దైవం కృషి తోడుంటే అన్నీ మీకు జయమే కలుగుతుంది. సర్వే జన సుఖినో